Hi, hello friends. Welcome to my YouTube channel. Now we'll discuss the key for the Ward Sachivalayam Digital Assistant paper held in 1st September 2019. Okay, this paper is held in afternoon session, మధ్యాహ్నం జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ మనకు జనరల్గా చూస్తే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ద ఇన్స్ట్రక్షన్స్, యూ కెన్ గో త్రూ ఇట్ వన్స్. ఓకే, నౌ ద పార్ట్ ఏ. సో హియర్ ద పార్ట్ ఏలో మనకు 50 మార్క్స్కి క్వశ్చన్స్ ఉన్నాయి. పార్ట్ బి వచ్చి 100 మార్క్స్. సో దిస్ ఈజ్ పార్ట్ బి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ టెక్నికల్ పార్ట్ హియర్ అండ్ దిస్ is non-technical part here. Now the first question here it is, Gautamiputra Shatakarni was praised by this inscription as Kshatriya Darpa Mardana. Okay, so Gautamiputra Shatakarni క్షత్రియ దర్ప మర్దనగా ఈ శాసనం పొగిడింది. సో ఆ శాసనం వచ్చి నాసిక్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ శాసనం హియర్. నెక్స్ట్ వన్, ద ప్రోటీమ్ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగ పరిషత్తు ప్రోటీమ్స్ చైర్మన్ ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చి సచ్చిదానంద సిన్హా. దిస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అనదర్ నేమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 74th Amendment Act 1992 is నగరపాలిక చట్టం. సో నగరపాలిక యాక్ట్ హియర్. థర్డ్ ఇస్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రీసెంట్ is reference to society. Now here society can exist without population. Society is a sovereign body. Society originated prior to the state. So this is the right option for this question. So సమాజానికి సంబంధించి క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. జనాభా లేకపోయినా సమాజం ఉండగలుగుతుంది. సమాజం అనేది సార్వభౌమాధికార సంస్థ అండ్ రాజ్యం కంటే ముందు సమాజం ఏర్పడింది. సో ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఫిఫ్త్ వన్. అకార్డింగ్ టు ద నేషనల్ యూత్ పాలసీ 2014 NYP 2014, the age group of the youth is from 15 to 29 years. సో జాతీయ యువజన విధానం 2014 ప్రకారం యువకులు క్రింది వయోపరిమితి కలిగి ఉంటారు. సో 15 నుంచి 29 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, అన్ ఇంపార్టెంట్ రివర్ ఇన్ మణిపూర్ అండ్ మిజోరాం ఈజ్ బారక్ హియర్. సో మణిపూర్ మరియు మిజోరాంలో ప్రవహించే ముఖ్య నది ఇది బారక్ నది. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ఆంధ్రప్రదేశ్ హై క్వాలిటీ టాల్క్ సోప్ స్టోన్ ఈజ్ అవైలబుల్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నియర్ ద టౌన్ ఆఫ్. సో ఇట్ ఈస్ నియర్ ద టౌన్ ఆఫ్ తాడిపత్రి. సో తాడిపత్రికి దగ్గరలో మనకేముంది ఇక్కడ మేలు రకం టాల్క్ ఆర్ సోప్ స్టోన్. సో టాల్క్కి లేదా అంటే పౌడర్ మనం వాడితే ఫేస్ పౌడర్ కానీ సోప్ కానీ తయారు చేసే మేలు రకమైనటువంటి రాయి ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అకార్డ్ హై ప్రయారిటీ ఫర్ ద యాక్సలరేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రైబ్స్ బై ఇంప్లిమెంటింగ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి వేగవంతం కావడానికి అమలు చేయు కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్ హియర్, 6 smart people can read 12 books in 6 hours. How many books can 3 of these smart people can read in 9 hours? So it is 9 only. సో 12 పుస్తకాలను 6 తెలివైన వారు 6 గంటలు చదువుతున్నారు. ఈ తెలివైన వాళ్ళు 3 9 గంటల్లో ఎన్ని పుస్తకాలు చదవగలరు? సో 9 పుస్తకాలు. ఓకే, నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్, ఇన్ ఏ సర్టన్ కోడ్ ఫ్లవర్ ఈజ్ కోడెడ్ యాజ్ 36, sunflower is coded as 81, then how is follows code. సో ఇక్కడ ఫ్లవర్ అనే దాన్ని 36గా ఇచ్చారు, సన్ఫ్లవర్ని 81గా ఇచ్చారు, ఫాలోస్ని ఎలా రాసుకోవచ్చు? సో సింపుల్ కోడ్ హియర్. సో ఫ్లవర్ అనేది ఎన్ని అక్షరాలు ఫ్రెండ్స్? 1 2 3 4 5 6. సో టోటల్ ఈజ్ 6 ఫ్రెండ్స్. సో 6 స్క్వేర్ మీన్స్ ఇట్ ఈస్ 36. సన్ఫ్లవర్ ఎన్ని అక్షరాలు? 9 అక్షరాలు. సో 9 స్క్వేర్ మీన్స్ 81. సో ఇప్పుడు ఫాలోస్ అనే అక్షరాలు 1 2 3 4 5 6 7. సో 7 స్క్వేర్ మీన్స్ 49. సో ఆన్సర్ హియర్ ఇట్ ఈస్ 49 ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, if P and Q implies P square plus Q square, then 8 cross 3 cross 2
సారీ. సో ఇప్పుడు ఈ 3 క్రాస్ని ఇలా రాసుకోవచ్చు మనం. ఈ ఫార్ములా రాసుకున్నామంటే 3 స్క్వేర్ ప్లస్ ఓకే 2 స్క్వేర్ అలా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకుంటే మనకి ఏమొస్తుంది, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 దట్ మీన్స్ 13 అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి, 8 క్రాస్ 13 చేసుకోవాలి. సో 8 క్రాస్ 13 అంటే ఎంత వస్తుంది, సో 8 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 13 స్క్వేర్ అంటే 169. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్సర్ 11 is 233. ఓకే, నెక్స్ట్ వన్. Now, in May 2019, the World Health Organization declared these 2 countries as malaria free. సో 2019లో మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ 2 దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. సో అవి ఏవి అని అడిగారు. సో అవి అర్జెంటీనా అండ్ అల్జీరియా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ద న్యూలీ ఐడెంటిఫైడ్ 80th ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ. సో మానవ శరీరంలో కొత్తగా కనుక్కోబడిన 80వ అవయవం ఏది అని అడిగారు. సో ద ఆన్సర్ ఈజ్ ఇంటర్స్టిటియం. సో ఇంటర్స్టిటియం is the 80th organ of our human body. Next friends, on 6th July 2019, this city in India was recognized and declared as a heritage city by UNESCO. సో ఇండియాలోని ఈ నగరాన్ని వారసత్వ నగరంగా 2019 జూలై 6న యునెస్కో గుర్తించింది. సో దానికి ఆన్సర్ వచ్చి జైపూర్, రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Recently, this country has passed the Protection from the Online Falsehoods and Manipulation Bill 2018 in its parliaments. ఇటీవల ఈ దేశ పార్లమెంటు ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆన్లైన్ ఫాల్స్హుడ్ అండ్ మ్యానిపులేషన్ బిల్ 2019 ఆమోదించింది. సో ద ఆన్సర్ ఈజ్ సింగపూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements. So insoluble volatile mixture like alcohol and benzene are separated by steam distillation. Mixture of solids like KCl and KNO3 from a salt solution are separated by fractional crystallization. And insoluble volatile mixture like acetone and methyl alcohol are separated by fractional distillation. సో తెలుగు కింది ప్రవచనాలు పరిగణలోకి తీసుకోండి. ఆల్కహాల్ మరియు బెంజీన్ వంటి కరుగని ఆవిరగు గుణము కలిగిన మిశ్రమాలు ఆవిరి స్వేదన పద్ధతిలో వేరు చేయబడును. లవణము మరియు KCl మరియు KNO3 వంటి ఘన మిశ్రమాలు అంశిక స్ఫటికీకరణ పద్ధతిలో వేరు చేయబడును. ఎసిటోన్ మరియు మిథైల్ ఆల్కహాల్ వంటి కరుగని ఆవిరగు గుణము కలిగిన మిశ్రమాలు అంశిక స్వేదన పద్ధతిలో వేరు చేయబడును. సో this question is answer is B and C only. Okay, we'll move to the next question. Next question number 17. The Shatavahana kingdom was divided into Janapada, Aharas and Gramas. The Aharas was headed by శాతవాహన రాజ్యం జనపదాలు, ఆహారాలు మరియు గ్రామాలుగా విభజించబడినది. ఆహారానికి అధినేత ఎవరు? ఆహార అధినేత వచ్చి అమాత్య. నెక్స్ట్ వన్, ద హైమ్స్ ఆఫ్ ద వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఆర్థోడాక్స్ మేనర్. సో వేదములలో మంత్రములను ఇవి సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. దట్ ఈస్ ద బ్రాహ్మణాస్. నెక్స్ట్ వన్, next question, 19th one. The preamble of Indian Constitution declared India as a republic. In this context, the term republic denotes the following sections. భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. ఆ సందర్భంలో గణతంత్ర అనే పదం ఈ కింది వాక్యాన్ని సూచిస్తుంది. దట్ ఈస్ దేర్ విల్ బి నో హెరిటరీ రూల్. సో వంశపారంపర్య పాలన అనేది ఉండదు అనే పదాన్ని సూచించడానికి గణతంత్రం అనేది వాడతాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ 20.
సో 20 బిట్. ద టైప్ ఆఫ్ సొసైటీ ఫౌండ్ ఇన్ సమ్ బ్యాక్వర్డ్ రీజియన్స్ ఇన్ ఆఫ్రికా, ఏషియా, యూరోప్. ఆఫ్రికా, ఆసియా మరియు యూరోప్లోని కొన్ని వెనుకబడిన వెనుకబడిన ప్రాంతాలలో గోచరించే సమాజం ఈ తరహాకు చెందినది. దట్ ఈస్ గిరిజన ట్రైబల్. ఓకే, నెక్స్ట్ వన్. The previous name of the promise of the National Council of Senior Citizens 2012 is, it is the National Council for Older Persons. సో సీనియర్ పౌరుల జాతీయ కౌన్సిల్ 2012 పూర్వపు పేరు వృద్ధుల జాతీయ కౌన్సిల్. నెక్స్ట్ వన్. ఇన్ ఇండియా టొబాకో క్రాప్ వాస్ ఇంట్రడ్యూస్డ్ అట్ ఫస్ట్ బై. సో భారతదేశంలో పొగాకు పంటని మొట్టమొదట ప్రవేశపెట్టిన వర్తకులు ఎవరు? సో ఇట్ ఈస్ పోర్చుగీస్ వాళ్ళు మన దేశంలో టొబాకో గురించి అంటే పొగాకు పంటని మనకు ప్రవేశపెట్టారు అన్నమాట. నో, నెక్స్ట్ వన్. ఆల్ న్యూలీ కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్. కొత్తగా మార్పు చేయబడిన రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నిటికీ అవసరమైన దీన్ని సమకూరుస్తాయి. సో మౌలిక సదుపాయాల మద్దతు. నెక్స్ట్ వన్. స్కిల్ డెవలప్మెంట్ ఆర్ ట్రైనింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ షుడ్ బి కన్సిడర్డ్ అండ్ పర్స్యూడ్ యాజ్ పార్ట్ ఆఫ్ బెనిఫిట్స్ టు ద వర్కర్స్ అండ్ దేర్ families. The Andhra Pradesh government has identified the following institutions for this purpose. It is National Academy Constitutions. Sorry. So next question. So it is the aptitude. Okay, if divided by means plus, minus means divided by, into means minus and plus means into. సో యాప్టిట్యూడ్లో చేయాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్ని మొత్తాన్ని మార్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారు మనకు 36. ఓకే, సో ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూని ఎలా మార్చుకోవచ్చు? మైనస్గా మార్చుకోవాలి. మైనస్ తర్వాత 4 ఉంది, అలాగే తీసుకుంటాం. ఇంటూ సో ఇక్కడ ఇంటూ లేదండి. నెక్స్ట్ మళ్ళీ మైనస్ ఉంది. సో మైనస్ అంటే రాసుకోవచ్చు మనం, మైనస్ మీన్స్ డివైడెడ్ బై రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, అలాగే రాసుకుందాం. ఇంటూ అంటే రాసుకోవచ్చు మనం. సో ఇంటూ అంటే మళ్ళీ మైనస్, మనకు మైనస్. సో 4 వచ్చింది, రైట్. నో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, ఒక్కసారి. సో లెట్ మీ కరెక్ట్ దిస్. ఓకే, సో మళ్ళీ చేద్దాం సరే మనం. సో 36 అలాగే తీసుకుందాం. ఇక్కడ ఇంటూ ప్లేస్లో రాసుకోవచ్చు. ఇంటూ అనగా ఏంటి? మైనస్ అని రాసుకోవాలి. మైనస్, ఇప్పుడు ఇక్కడ 4 రాసుకున్నాం. ఓకే, సో మైనస్ బదులు రాసుకోవచ్చు. మైనస్ మీన్స్ డివైడెడ్ బై. ఓకే, 8 into 4. సో 8 ఎక్కడ ఉంది? సో మైనస్ ఆఫ్ 8 into 4. ఇంటూ అంటే సో ఇంటూ మీన్స్ -4 divided by 4. Next question. If divided by means plus, minus means divided by, into means minus, and plus means into, then 36 into 4 minus 8 into 4 divided by 4 into 8, 4 plus 8 into 2 plus 16 divided by 1. So what is the value here? సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఈ క్వశ్చన్లో వాళ్ళు సింబల్స్ ఇచ్చారు. సో సింబల్స్ని మనం ఏం చేయాలి? చేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఎలా రాసుకోవచ్చు? 36 అలాగే రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇంటూ సింబల్ ఇచ్చారు. ఇంటూ సింబల్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం? ఇంటూ సింబల్ అంటే మైనస్గా రాసుకోవచ్చు. -4 ఇవి బ్రాకెట్స్లో ఉన్నాయి. మైనస్, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ అంటే ఎలా రాసుకోవాలి? మైనస్ మీన్స్ డివైడెడ్ బై. ఇక్కడ ఇచ్చింది డివైడెడ్ బై ఇచ్చారు. సో డివైడెడ్ బై ఇక్కడ 8. ఇప్పుడు ఇంటూ ప్లేస్లో మనకి ఏం రాసుకోవచ్చు? ఇంటూ అంటే -4 రాసుకోవాలి.
4 డివైడెడ్ బై, ఇప్పుడు 4 అలాగే ఉంది, 4 ప్లస్ ఉంది, ప్లస్ అంటే 8 ఇంటూ ప్లస్లో -2 ప్లస్ అంటే ఇంటూ 16 డివైడెడ్ బై అంటే +1 ఇలా రాసుకున్నాం. సో ఇప్పుడు యాజ్ పర్ ద బోడోమాస్ కాన్సెప్ట్, ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. సో బ్రాకెట్స్ ప్రయారిటీ మీన్స్ వాట్ విల్ గెట్ 36 - 4 మీన్స్ 32 డివైడెడ్ బై 8 -4 డివైడ్ బై 4 × 32 16 × 32. సో ఏమవుతుంది, 0 అయిపోయి 1 మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, సో బోడోమాస్ డివిజన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. 32/8 మీన్స్ 4 -4 డివైడెడ్ బై 1. సో ఆన్సర్ ఈస్ 0 for this question. Next one, here if a is to 5 is equal to b is to 7 is equal to c is to 8, then a plus b plus c divided by a is equal to, so దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a/5 is equal to b/7 is equal to c/8. సో ఇందులో నుంచి మనం ఏ టర్మ్స్ తీసుకోవాలి అంటే, సో ఫస్ట్ బీని ఏలో రాసుకోవాలి. సో b ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు 7a/5, అలాగే c ఈజ్ ఈక్వల్ టు 8a, c ఈజ్ ఈక్వల్ టు 8a డివైడెడ్ బై 5. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకోవాలి. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అన్ని వాల్యూస్ అన్ని కూడా. నౌ a + b + c మీన్స్ a ప్లస్ b అంటే 7a/5 ప్లస్ 8a/5 డివైడెడ్ బై a. సో దీన్ని సింప్లిఫై చేసామంటే ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 1 + 7/5 ప్లస్ 8/5 విచ్ ఈస్ ఈక్వల్ టు, సో 1 + 3 ఈజ్ ఈక్వల్ 4. సో ఆన్సర్ వచ్చి మనకు 4 ఇక్కడ అనమాట. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్లో రెఫర్ టు ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఈ గ్రాఫ్ని చూసి మనం ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. ఏంటిది, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ 2008 and 9, హౌ మెనీ మంత్స్ వాజ్ CPI కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 350 యాజ్ పర్ ద గ్రాఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు 350 కన్నా ఎక్కువ ఇప్పుడు వచ్చింది. సారీ, సో ఇక్కడ ఇవి చూసుకున్నారంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక గ్రాఫ్లో 1 month వస్తుంది ఇక్కడ దగ్గర నియర్ బై. సో ఈ రీజియన్ తీసుకున్నారంటే ఈ మంత్ ఏప్రిల్ మంత్ కవర్ అవుతుంది. ఓకేనా. సో సిమిలర్లీ గ్రాఫ్ ఇండెక్స్ అనేది ఈ పాయింట్ నుంచి సో ఈ పాయింట్కి వస్తుంది అనమాట. అంటే సెంటర్ ఆఫ్ దిస్ మంత్ ఇంకో మంత్ యాడ్ అవుతుంది. సో మొత్తం ఎన్ని మంత్స్, 2 months. సో ఫర్ దిస్ క్వశ్చన్ 2 months is the right answer. So next question friends, right, question number 28. Siri, Assistant, Alex and Cortana are the software agents and the virtual voice assistants that perform certain tasks. The above 4 respectively belongs to. So Siri, Assistant, Alexa and మరియు కోటనా ఇవి సాఫ్ట్వేర్ ప్రతినిధులు. ఇవి కొన్ని పనులు చేస్తాయి. మరియు వాస్తవిక స్వరం సహాయకులు. ఈ 4 వీటికి చెందినవి. సో ఇవి వచ్చి యాపిల్, గూగుల్ అండ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్. సో ఈ 4 వీటికి సంబంధించిన గూగుల్ అసిస్టెంట్స్ అంటే వాటి మనకు వాయిస్ కమాండ్స్ అనమాట, మనకు హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 29 క్వశ్చన్ హియర్. సో ఇన్ 29 క్వశ్చన్, ద ఫేమస్ ఫిలాసఫర్ ఆచార్య నాగార్జున was in the court of, so it is యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రముఖ తత్వవేత్త ఆచార్య నాగార్జున ఈ రాజాస్థానంలో ఉండేవాళ్ళు. సో రాజా పేరు వచ్చి యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్ హియర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఇక్కడ కింద వాటిలో జత చేయండి. సో అందులో వచ్చి మనకు డి సంజీవయ్య 11 190 60 అండ్ కే విజయభాస్కర్ రెడ్డి 9 10 92. సో వాటిలో వీటి సమానం ఇవ్వండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ అండ్ డి. సో ఆన్సర్ 3 is the right option for this question. Next one, 31st question. The article concerning the State Election Commission is 243K. Next one. The last subject in the 11th schedule added through the Constitution 73rd Amendment Act 1992 is రాజ్యాంగ 73వ సవరణ చట్టం
1992 ద్వారా 1992 ద్వారా చేర్చబడిన 11వ షెడ్యూల్లోని చివరి అంశం ఏది? సో ఆ చివరి అంశం ఏది అంటే మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్. సో కమ్యూనిటీ ఆస్తుల నిర్వహణ. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, అనుభవ మంటప వాస్ ఎస్టాబ్లిష్డ్ బై బసవ ఫర్ అచీవింగ్ ఏ. సో బసవ దీన్ని సాధించుటకై అనుభవ మండపాన్ని నెలకొల్పాడు. దట్ ఈస్ న్యూ సోషల్ ఆర్డర్, నూతన సాంఘిక క్రమం. నెక్స్ట్ 34th క్వశ్చన్. ఫారెస్ట్ దట్ గ్రో అండర్ rainfall of over 200 centimeters and annual temperature above 22 degrees are known as. 200 సెంటీమీటర్ కంటే ఎక్కువ వర్షపాతం, 22 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వార్షిక ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న అరణ్యాలను ఈ విధంగా పిలుస్తారు. వాటిని మనం ట్రోపికల్ ఎవర్ గ్రీన్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఉష్ణమండల సతత హరిత మరియు పాక్షిక సతత హరిత అరణ్యాలు అంటారు. నెక్స్ట్ వన్ 35 క్వశ్చన్. సజ్జా క్రాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లార్జ్లీ గ్రౌండ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో సజ్జ పంట విస్తారంగా పండించబడుతుంది. సో విశాఖపట్నం అండ్ ప్రకాశం. ద ఆన్సర్ ఈస్ విశాఖపట్నం అండ్ ప్రకాశం. నెక్స్ట్ వన్. ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వాస్ లాంచ్డ్ ఆన్ 2nd February 2006 ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రారంభించారు. ఆ జిల్లా పేరు వచ్చి అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 37. ద సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈజ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల వనరు. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో నెక్స్ట్ క్వశ్చన్. In a certain language, Madras is coded as NBESBT and how Bombay is coded in this language. So here ఇక్కడ ఏమి ఇచ్చారంటే మద్రాస్ను NBESBTగా నిర్దిష్ట భాషలో కోడ్లో మార్చారు. సో ఇది యాప్టిట్యూడ్. ఓకే. సో ఇక్కడ బాంబేను కోడ్లో ఎలా రాసుకోవచ్చు? సో బాంబే రాయాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మద్రాస్కి ఏం రాసుకారు కోడు? NB. ఓకే, ఇక్కడ రాశాను మళ్ళీ నేను. సో MED మద్రాస్ని ఏ విధంగా కోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్? మనం ఇక్కడ NBESBT అంటే M తర్వాత వచ్చే లెటర్ ఏంటి? N, A తర్వాత B, D తర్వాత E, R తర్వాత S, A తర్వాత B, S తర్వాత E. సో బాంబేలో రాసుకోవచ్చు మళ్ళీ మనం. సో B తర్వాత వచ్చే లెటర్ C, O తర్వాత MNO, P తర్వాత M తర్వాత N, B తర్వాత C, A తర్వాత B, Y తర్వాత Z. ఓకే. సో CPN CBZ. సో CPN CBZ మీన్స్ 38కి ఆన్సర్ ఏంటి మనకు? 2. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ aptitude question here. In examination 75% of the students passed in English, 90% passed in mathematics and 70% passed in both English and mathematics. If 40 students gets failed in both the subjects, find the total number of students. So this is an aptitude question. The answer for this question is 800. Okay. Now next question. So 40 question. If x plus y is greater than 0 and x is greater than y, then which of the following statement is not true? So x plus y అనేది 0 కన్నా ఎక్కువగా ఉండాలి, x greater than y అనేది సాటిస్ఫై అవ్వాలి. ఇవి రెండు కండిషన్స్ దేనిలో సాటిస్ఫై అవ్వవు అంటే ద ఆన్సర్ ఈజ్ 4. వై? బికాజ్ x plus 3 అనేది 3 minus 3 అవుతుంది, 0 అయిపోతుంది. ఓకే. సో x షుడ్ బి గ్రేటర్ దాన్ y అనేది సాటిస్ఫై అవ్వదు. ఓకే. నౌ నెక్స్ట్ క్వశ్చన్ హియర్. The ratio between the present age of A and B is 3:5 respectively. If the difference between B's present age and A's age after 4 years is 2, what is the total of A and B's present age? So ABల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:5. 4 సంవత్సరాల తర్వాత B ప్రస్తుత వయసు A ప్రస్తుత వయసుల మధ్య తేడా 2 సంవత్సరాలు. అయినా ప్రస్తుతం AB వయసుల మొత్తం ఎంత? సో రేషియో ఇచ్చారు మనకు A
డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 5 ఇది ఒక ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్ ఏమంటే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీస్ పర్సెంటేజ్, సో బీకి డిఫరెన్స్ బిట్వీన్ బి పర్సెంటేజ్ ఏకి 4 సంవత్సరాల ముందు, సో బి మైనస్ ఏ, ఓకే, సో బి మైనస్ ఏ ప్లస్ 4 ఈజ్ 2. సో బై సాల్వింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసామంటే మనకు వచ్చిన ఆన్సర్ వచ్చి 124 years వస్తుంది అనమాట. ఓకే, మీకు కావాలి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 42. ద సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ జితేంద్ర సింగ్ షెకావత్ హోల్డ్స్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ జల్ శక్తి. హీస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సో అతను రాజస్థాన్ చెందినవాడు. సో 42 ఇస్ ద రాజస్థాన్. నెక్స్ట్ వన్ డిజిలాకర్. సో డిజిలాకర్ ఈజ్ అండ్ సో డిజిలాకర్ ఏంటంటే మనకు ఆన్లైన్లో మన డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకోవచ్చు. లైక్ పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ. సో వెరిఫికేషన్ కావాలంటే మనకు డిజిలాకర్ గవర్నమెంట్ యాప్ అనమాట ఇది. సో మనకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డిజిలాకర్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో కింది ప్రవచనాలు పరిగణలో తీసుకోండి. సో మెటల్స్ ఆర్ మెలయబుల్ అండ్ డక్టైల్, నాన్ మెటల్స్ ఆర్ బ్రిటల్ అండ్ డక్టైల్, నాన్ మెటల్స్ హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. లోహాలు మెత్తని సాగే గుణం కలిగినవి, అలోహాలు పెలుసు సాగే గుణం కలిగివి, అలోహాలు ఎక్కువగా ద్రవీభవన స్థానం మరియు మరుగు స్థానం కలిగి ఉన్నాయి. సో 44th ఈజ్ దీనిలో లోహాలు అనేవి మెలేబుల్ అండ్ డక్టైల్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారన్నమాట మనకు. ఏంటి? ద యూనిట్స్ ఆఫ్ డెన్సిటీ ఈజ్ kg per meter cube. The density of water is 100 kg per meter cube. The relative density has no units. సో ఇక్కడ ఆప్షన్లో మనకు ఏ సిలో మాత్రమే కరెక్ట్. సో బి అనేది రాంగ్. ఎందుకంటే వాటర్ డెన్సిటీ అనేది 1000 kg per meter cube రావాలి. కాబట్టి సో ఆన్సర్ బి అనేది రాంగ్, ఏ అండ్ సి అనేది కరెక్ట్ అనమాట. సో 45కి సి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సో 46 క్వశ్చన్. So choose the correct sequence labeled as PQRS to produce a correct sequence here. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చారనమాట ఏమని. సో మనకు కరెక్ట్ సీక్వెన్స్ కావాలి. సో కరెక్ట్ సీక్వెన్స్ అంటే సో ఫస్ట్ వన్ ద స్టూడెంట్ హూమ్ ఐ టాట్ బికేమ్ ఏ టీచర్. సో నేను చూస్తున్న స్టూడెంట్ అతను టీచర్గా మారాడని చెప్పడానికి ఈ క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకు 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ అంటే క్రితం అనమాట. ఓకే, సిన్స్ to 20 years, not from since 20 years. Okay, and next one 48 question. I am going to stand for the next parliament elections. So that is the answer. Next one here 49 question. So choose the correct part labeled with ABCD that has an error. So here 49 question, that is the teacher which inspired me most at the school was called Miss Nilima. Okay, so ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది మిస్ అయింది ఎక్కడంటే ఇక్కడ విచ్ కాదు, ఇక్కడ హూ వస్తుంది అనమాట. సో ద టీచర్ హూ ఇన్స్పైర్డ్ మీ మోస్ట్ అట్ ద స్కూల్ వాస్ మిస్ నీలిమా. ఓకే, and the last question here for this session. So when you are going to get a new laptop, so when are you, so 50 is going to be when are you going to get a new laptop? This is the answer. So thank you friends, thanks for watching my video. If you like my video, please subscribe, share and comment.